ఆసీస్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 22న పెర్త్ వేదికగా మొదటి టెస్టుతో ప్రారంభం కాబోతోంది. ఈ టెస్ట్ సిరీస్ రెండు జట్లకు కూడా WTC ఫైనల్ చేరాలి అంటే చాలా కీలకం. టీమిండియా ఈ టెస్ట్ సిరీస్లో కనీసం 4 మ్యాచ్లు గెలిస్తేనే మిగతా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా WTC ఫైనల్కు అడుగు పెట్టగలదు. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతోందని ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికంటే మించి మొదటి టెస్టులో టీమిండియా ఎలాంటి తుది జట్టుతో దిగబోతోంది అని కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మొదటి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం, గిల్ గాయపడ్డం, KL రాహుల్ కూడా గాయపడినట్లు వార్తలు రావడంతో టీమిండియా మొదటి టెస్టులో ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్తో బరిలోకి దిగుతోంది, ఎలాంటి బౌలింగ్ లైనప్తో కట్టడి చేస్తుంది అనే ఆతృత అభిమానుల్లో పెరిగింది. ఈ పరిస్థితుల్లో మొదటి టెస్టు కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో రెండో ఓపెనర్గా గిల్ బరిలోకి దిగాల్సిందే. కానీ అతడు ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. అభిమన్యు ఈశ్వరన్ను తీసుకుందామనుకుంటే అతడేమో ఆస్ట్రేలియా ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా దారుణంగా ఆడాడు. అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం ఎందుకని ఆస్ట్రేలియా గడ్డపై అనుభవం ఉండి ఓపెనర్గా కొద్దో గొప్ప రాణించగలిగే సత్తా ఉన్న KL రాహుల్ను మొదటి టెస్టు కోసం జైస్వాల్కి జోడీగా బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వన్డౌన్ బ్యాటర్గా ఎవరు రావాలి అనే తలనొప్పి ప్రస్తుతం టీమిండియాలో ఉంది. ఈ స్థానంలో సాధారణంగా గిల్ వచ్చేవాడు. గిల్ లేకపోవడంతో ఇప్పుడు ఈ స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవదత్ పడిక్కల్ను బ్యాటర్గా దించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆస్ట్రేలియా పిచ్చులపై సర్ఫరాజ్ కంటే ఎత్తుగా ఉండే దేవదత్ పడిక్కల్ అయితే సరిపోతాడు అని, అలానే ఆసీస్ గడ్డపై అతనికి ఉన్న అనుభవం పరిధిలోకి తీసుకుని టీమిండియా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 4వ స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. కోహ్లీకి ఈ సిరీస్ ఎంతో కీలకం కాబట్టి ఈ సిరీస్లో అతను కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. మరి ఈ ఒత్తిడిని కోహ్లీ ఎలా అధిగమిస్తాడో వేచి చూడాలి. 5వ స్థానంలో రిషబ్ పంత్ యథావిధిగా రానున్నాడు. ఇదే పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా ఏ జట్టుపై వరుసగా 2 అర్ధ సెంచరీలు సాధించి టాప్ లేపి పర్ఫార్మెన్స్ చేసిన ధ్రువ్ జురేల్ 6వ స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. పెర్త్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం 4 ఫాస్ట్ బౌలర్లు, 1 స్పిన్నర్తో టీమిండియా బరిలోకి దిగనుంది. స్పిన్ ఆల్రౌండర్ స్థానం కోసం జడేజా, అశ్విన్, సుందర్ ముగ్గురు పోటీ పడుతున్నారు. కానీ అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా ఈ మధ్య కాలంలో అద్భుతంగా రాణిస్తున్న సుందర్ తుది జట్టులో చేరితే బాగుంటుంది. జడేజా, అశ్విన్ బెంచ్కే పరిమితం అవ్వాలి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ రెడ్డి వ్యవహరిస్తాడు. ఆస్ట్రేలియా ఏపై ప్రాక్టీస్ మ్యాచ్లో అలానే అంతకు ముందు కూడా నితీష్ రెడ్డి మంచి ప్రదర్శన కనబరిచిన కారణంగా అతడు జట్టులో ఉండడం ఖాయం. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా సిరాజ్, బుమ్రా ఖచ్చితంగా జట్టులో ఉంటారు. సిరాజ్కు ఈ టెస్ట్ మ్యాచ్ చాలా కీలకం. అతడు గనక ఈ టెస్ట్ మ్యాచ్లో సరిగ్గా రాణించకపోతే తదుపరి టెస్టుల్లో యువ బౌలర్కు చోటు దక్కడం ఖాయం. 3వ ఫాస్ట్ బౌలింగ్ స్థానం కోసం హర్షిత్ రాణా, ఆకాష్ దేవ్, ప్రసిద్ధ కృష్ణ పోటీ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆకాష్ దేవ్ భారత పిచ్చులపై బాగానే రాణించాడు. దీంతో ఫాస్ట్ బౌలింగ్ పిచ్చులపై అతడు మరింత బాగా రాణించే అవకాశం ఉంది కాబట్టి అతడికే తుది జట్టులో చోటు దక్కుతుంది. ఆకాష్ దేవ్, సిరాజ్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా రాణించకపోయినా హర్షిత్ రాణా అలానే ప్రసిద్ధ కృష్ణ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ తుది జట్టులో మార్పులు ఏమన్నా చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.